బాగా పుణ్యాలు చేసి దేవుని వేటకు బలయ్య కంటే గట్టిగా 4-5 పాపాలు చేస్తే 10 కాలాల పాటు సల్లగా పడి ఉంటాం. ఇక ఇష్టపడి సంపాదించుకున్న కర్మ ఫలితాలు అటిగా పోని తేమత్తది గానీ ఇక చికెన్ మండి అని అండక తిందాం పా. కిలోన్నర మాంసానికి మసాలా గిర్రని దింపినా మంచిగా చూడు. మిరియాలు, ధనియాలు, యాలకులు, జీలకర్ర, లవంగం, దాచిన చెక్క, జాజికాయ పొడి దింపి పొడి మీదకెళ్ళి ఉప్పు, కారం, అల్లం పొడి, చాట్ మసాలా, నిమ్మకాయ నీళ్లు గింతంత నూనె విండుకున్నాక కోడి తోడలకు మసాలా తాయి మసాజ్ చేసి 1 కిలోన్నర బాస్మతి అక్క బియ్యాన్ని నానబెట్టేదాకా ఉడికాయపైన తొడలకిన మార డూప్లికేట్ అయ్యింది. ఇక తొడలకు తొడపాశాలు పెట్టే టైం దగ్గర పడ్డది. మోతాతుకు తగ్గంత నూనె గుమరిచ్చి గరమైనాక 1/2 కిలో ఉల్లిగడ్డలు, 1/2 కిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ గంజుల ఆ మాతం చంపి ముందే రుబ్బి పెట్టుకున్న గరం మసాలా, పిడికెడు ఉప్పు, బ్రౌన్ కలర్ వచ్చినాక అప్పుడు సప్పలు ఉడకబెట్టంగా మిగిలిన మసాలా నీళ్ళని కిలోన్నర బాస్మతి బియ్యానికి 2 కిలోల పావు నీళ్లు గుమరిచ్చి ఇక బర్రె నెయ్యిల బ్రౌన్ కలర్ వచ్చేదాకా గోలిచ్చిన కాజు, బాదం, కిస్మిస్, కొత్తిమీర, కోడిగుడ్లు, కోడి సప్పల్ని అలంకరణ చేసుకున్నాక నా ప్రియమైన అన్నదమ్ములు, అక్క చెల్లెలకు 2 విస్తరాకులు వడ్డించే పెట్టిన. తిన్న తర్వాత కట్నం 1116 కంటే తక్కువ అయితే జీర్ణం కాదు, మళ్ళీ గుర్తుంచుకో.